నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలా గిట్లనే షార్నార్ చూసొద్దామని పోయినా. కానీ ఆడికి పోయినాక ఎవ్వరిని అట్కాయించిన క్యా కుయ్ అనుకుంటా హిందీ భాషల్ని మాట్లాడిరు. నాకేమో హిందీ రాకపాయే. తిరిగి తిరిగి కాళ్ళు అరిగి అలసిపోయి ఓ తాన నిలబడ్డాక మా ఆఫీస్ చిన్ని పొరిగా అలిచింది. ఇక దాని కింద వస్తుంది కాబట్టి గంత దింపి చూపెట్టింది. అప్పుడు అర్థమైంది నాకు హిందీ భాష ఎంత అక్కరనో ఈ హైదరాబాద్లో తిరగాలనంటే. ఇప్పుడైతే మెల్లమెల్లగా కానా కాయా క్యా సబ్జీ అని మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా కానీ ఇగో నాకు ఒక్కదానికే కాదబ్బా, దేశం ఏడికి పోయినా బతకాలంటే హిందీ ఎంత అవసరమో, హిందీ భాష గొప్పతనం ఏదో ఏపీ డిప్యూటీ సీఎం చెప్తుండు. ఇనుండ్రి. రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. ఇన్నరా ఏం చెప్పిండో పవన్ కళ్యాణ్. అందరు అంటుంటారు కదా తెలుగు భాష మనకు అమ్మ సొంటిదని, ఇక హిందీ భాష పెద్దమ్మ సొంటిదని చెప్పిండు డిప్యూటీ సీఎం. అమ్మ లేనప్పుడు పెద్దమ్మ మన లాలన పాలన ఎట్లా చూస్తుందో హిందీ కూడా గంతే. తెలుగు భాష అవతలోళ్ళకి అర్థం కానప్పుడు హిందీ భాష మాట్లాడితే సమజైతుంది అన్నది సార్ ఉద్దేశం. అంతేకాదు హిందీ భాష మీద ఆయనకున్న కమిట్మెంట్ తోని ఎంత పని చేసిండో కూడా చెప్పిండు. 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, ఒక సినిమా కుషేన్ సినిమా చేసినప్పుడు, దట్ ఈస్ మై కమిట్మెంట్ టు మై రాష్ట్ర భాష, నా భాష ఇది, నా హిందీ. ఈ మేరా జహా అని ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేస్తున్నారు. అవునా సార్, మీ మాతృభాష తెలుగు అయితే రాష్ట్ర భాష హిందీ అని చెప్పనీకేనా ఏమే రాజా అనే పాట పెట్టిర్రా? మేమేమో మ్యూజిక్ డైరెక్టర్ గట్లా రాసిండ అనుకున్నాం. అయితే మాయ గాని అందరు హిందీ నేర్చుకోమంటే తప్పు చేయమన్నట్టే చూస్తారు కదా, దానికి మీరేమంటారు? దేశం మొత్తం మీద హైయెస్ట్ పాపులేషన్ మాట్లాడే థర్డ్ హైయెస్ట్ లాంగ్వేజ్ హిందీ. మరి దాన్ని నేర్చుకోవడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ ఎప్పుడు చూడాలి. ఉర్దూని యాక్సెప్ట్ చేసి, పర్షియన్ని యాక్సెప్ట్ చేసి, ఉర్దూని యాక్సెప్ట్ చేసి హిందీని మీరు మా మీద రుద్దుతున్నారనేది చాలా చాలా అవివేకం అనిపిస్తుంది. ఇఫ్ యూ కుడ్ యాక్సెప్ట్ ఉర్దూ, వై డోంట్ వి యాక్సెప్ట్ హిందీ? వాట్ ఇస్ ద ప్రాబ్లమ్? అది బరాబర్ చెప్పారు సార్ మీరు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో పెట్టిన రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలల్లా పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా దక్షిణ భారతీయ సినిమాలల్లా 31% హిందీ డబ్బింగ్ నుంచే పైకం వస్తుందట. అటు ఐటీ రంగంలో కూడా గెలవాలంటే ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో ఇటు దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ నేర్చుకున్నాడు కూడా గంతే ముఖ్యం. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు అది నేర్చుకోనికి వచ్చిన ఇబ్బంది ఏందని చక్కగా ఇట్లా వివరించిండు అందరికీ. మరి అంతే కదా, పవన్ సార్ చెప్పింది కూడా పాయింటే. మరి ఎంతమంది హిందీ రానోళ్ళు ఇయాల్టి సంది హిందీ నేర్చుకోబోతురు?